గాయ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే, హలో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు అయితే వ్లాగ్లో నేను ఫ్రీ టైంలో ఏమేమి పనులు చేసుకుంటాను అనేది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నానండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం ఎనర్జీ కావాలి కదా పనులు చేసుకోవడానికి. సో నేను హెల్త్ కాన్షియస్, నేను చాలా మెయింటైన్ చేస్తుంటాను. సో ఫస్ట్ అయితే ఇదేం లేదు, జ్యూస్ చేసుకుంటున్నాను. బీట్రూట్, గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్స్, నెక్స్ట్ దానిమ్మ గింజలు, ఈ మొత్తంలో కొంచెం హనీ యాడ్ చేసేసి లైట్గా పాలు యాడ్ చేసి చేసుకున్న డ్రింక్. ఇవి హెల్త్కి చాలా మంచిది. అదే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా డైలీ 1 టైం తాగితే చాలా మంచిది. షుగర్ అవసరం లేదనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. సో టేస్టీగానే ఉంటుంది, మరీ చేదుగా ఉండదు. బీట్రూట్ అంటే నాకు నచ్చదు, జస్ట్ అందుకని ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చేశాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్త్కి మంచిది. సో ఇక్కడైతే నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను మీషోలో. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, ఆయిల్ డిస్పెన్సర్స్ అండి. అవి తీసుకున్నాను. దానికి ఫెనల్ కూడా వచ్చింది ఇలాగా. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది ఆయిల్ పోసుకోవడానికి పనికొచ్చింది మనకు, కింద పడకుండా. సో ఒక స్పాటులా కూడా ఈ స్పూన్ లాంటిది వచ్చింది. అందులో సెట్ అన్నమాట. దానికి ఇవి ఉంటాయి కదా పైన పెట్టడానికి, అవి వచ్చాయి. లిడ్స్ 2 వచ్చాయి. ఇలాగా మేము ఓపెన్ చేసుకొని ఆయిల్ పోసుకోవచ్చు. సో ఇందులో 2 చిన్నవి బాటిల్స్ ఉంటాయి కదా, గ్లాస్ బాటిల్స్, అవి కూడా వచ్చాయి. ఈ గ్లాస్ బాటిల్స్లో ఏంటంటే పెప్పర్, సాల్ట్, టర్మరిక్ అలాంటివి చిన్న ఐటమ్స్, లేకపోతే చాట్ మసాలా అవన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు. 2 వచ్చాయి. ఇవి సెట్లో 4 కూడా ఉంటాయి, మీరు కావాలంటే చూసి తీసుకోండి. నేను 2 తీసుకున్నాను. ఈ బాటిల్స్ కూడా 500 ml వరకు పడుతుందండి ఇందులో ఆయిల్. లీటర్ వేయలేదు నేను, జస్ట్ వేసి ఒకసారి చూపిస్తాను. ఇలా లిడ్ క్లోజ్ చేసేయాలి. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ అయితే ఫ్రీ టైంలో నేను ఫస్ట్ చేసే పని ఇదేనండి. బట్టలు ఉంటాయి కదా, అవి ఐరన్ చేసి పెట్టుకుంటాను ఖాళీ టైంలో. అవి ఖాళీ టైం అంటే మనకు జనరల్గా ఆడవాళ్ళకి మధ్యాహ్నమే కదా, పిల్లలు నిద్రపోతారు. మా చిన్న పిల్లలు కదా, స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఆ టైంలో నేను రెస్ట్ తీసుకోకుండా ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను. సో బట్టలు ఐరన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జర్మ్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. సో అందుకని ఐరన్ చేసుకోవడం చాలా మంచిది. సో నెక్స్ట్ అయితే ఫిష్ ఎక్వేరియం ఉంటుంది కదా, అది నేను వీక్లో 1 టైమే మారుస్తాను వాటర్ ఫిష్కి. ఎందుకంటే అది ఒక ఫిషే ఉంది నా దగ్గర ఎక్వేరియంలో. సో అందుకని చెప్పేసి నేను వీక్లో 1 టైమే క్లీన్ చేసుకుంటాను. సో చాలా రోజులు అయిపోయిందండి, 10 to 15 days అయిపోయింది. సో కొంచెం బాగాలేదని చెప్పేసి ఈరోజు క్లీన్ చేద్దామని, ఫ్రీ టైమే కదా అని క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం డిటర్జెంట్తో యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. సో మొత్తానికి అక్వేరియం అయితే క్లీన్ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసాను. నెక్స్ట్ దాంట్లో స్టోన్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేసేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను. అందులో కూడా కొంచెం అవన్నీ బ్యాడ్ స్మెల్ అవన్నీ వస్తుంటాయి కదా, సో అందుకని చెప్పేసి అది కూడా బాగా క్లీన్ చేసుకుంటున్నాను. సో మొత్తానికి స్టోన్స్ కూడా క్లీన్ చేసేసాను, అయిపోయింది. అక్వేరియంలో ఇప్పుడు స్టోన్స్ వేసేసి వాటర్ వేసేసి ఫిష్ని యాడ్ చేసేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసేసాను.
ఇందులో ఫిష్ కూడా యాడ్ చేసేసాను. కనిపిస్తుందా? చిన్నది ఒకటి, చాలా పెద్దదైంది కొంచెం. సో ఇదే నా ఫిష్. సో క్లీన్ చేసేసి వాటర్ యాడ్ చేసేసి దాని ప్లేస్లో దాన్ని పెట్టేస్తున్నాను. ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. కనిపిస్తుందా చేప? అదేనండి నా ఫిష్ చిన్నది. సో నాకు ఫిషెస్ అంటే కూడా చాలా ఇష్టం, ప్లాంట్స్ అన్నా చాలా ఇష్టం, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మన ఇంట్లో డెలివరీ టైమ్స్లో అదే పార్సల్స్ వస్తుంటాయి కదా, అలాంటి ఇలా కార్డ్బోర్డ్ బాక్స్లు వస్తూనే ఉంటాయి. సో అది వేస్ట్ చేయకుండా అందులో ఇలా పేపర్ ఆర్గనైజ్ చేసి, పిల్లలవి ఉంటాయి కదా మెడిసిన్స్ అవన్నీ, అవి టైంకి అస్సలు దొరకవండి. నాకు చాలాసార్లు జరిగింది. మీకు ఎన్నిసార్లు జరిగింది అనేది కామెంట్లో నాకు తెలియజేయండి ఒకసారి. సో చాలాసార్లు పిల్లలకి ఏమైనా ఫీవర్ వచ్చినా కఫ్ వచ్చినా దొరికేది కాదు. సో అన్నీ ఇలా ఒక చోట ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే, మీరు ఆర్గనైజర్ కొనాల్సిన అవసరం లేదు. ఇలా ఆర్గనైజ్ చేసి కార్డ్బోర్డ్లో పెట్టుకుంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది ప్లాస్టిక్ది. ఇది నేను కొనలేదు, ఇంట్లోది పాతదే. అందులో నా డైలీ వేర్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా, సో నావైనా మా పాపవైనా బ్యాంగిల్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసి ఒక చోట పెట్టుకుంటాను. సో డైలీ టెన్షన్ పడకుండా ఏమైనా వేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా తీసి వేసుకొని మళ్ళీ అందులోనే పెట్టేయచ్చు అని చెప్పేసి. ఇది కూడా చాలాసార్లు జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి నా వస్తువులన్నీ. అది పిల్లలు కదిలించి కింద పడేసి మళ్ళీ మాకు కోపం వచ్చి ఇదంతా ఎందుకని చెప్పేసి ఇలా ఆర్గనైజ్ చేసేసాను. సో ఆర్గనైజర్ కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ బాస్కెట్ ఉన్నా సరే అందులో ఇలా బ్యాంగిల్స్ వేసేసి సపరేట్గా పెట్టుకుంటే పని ఈజీ అయిపోతుంది. సో దీన్ని ఆర్గనైజ్ చేసి ఒక ప్లేస్ కావాలి కదా. సో బ్యాంగిల్స్ అనేవి, జ్యువెలరీ అనేది, నెక్స్ట్ ఇలాంటివి మెడిసిన్స్ పిల్లలవి ఇలా ఉంటాయి కదా, అవన్నీ నేను చాలా పైన మూలలో పెట్టేస్తాను. ఇవి మా పిల్లలకి అస్సలు అందవు, అందితే కానీ వాళ్ళు వదిలిపెట్టరు, కింద మొత్తం పాడేస్తారు. సో ఇలాగా మీరు చిన్నపిల్లలు ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి అందకుండా పైన ఏదైనా ప్లేసెస్లో పెట్టండి. సో ఇందులో కూడా మా పాప బ్యాంగిల్స్ పెట్టాను, స్వీట్ బాక్స్ లాంటివి వస్తుంటాయి కదా అందులో. సో మొత్తానికైతే ఇది సర్దేశాను. సో అలాంటి ప్లేసెస్లో ఉంచితే మనకి ఏం బాగోదు, బాగానే ఉంటుంది, పిల్లలు కదిలించరు. సో ఇక్కడైతే నేను కాలిన్ బాటిల్ ఉంది, అందులో ఇదేం లేదండి డెటాల్ ఉంటుంది కదా, 1 క్యాప్ ఆఫ్ ఫుల్ వేసాను. వేసి అందులో వాటర్ వేసి జస్ట్ ఇలా స్ప్రే చేసుకుంటున్నాను. మా పాప ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేసేస్తుంది, తెలీదు కదా తనకి. చిన్నపిల్లలు ఉంటారు అందరి ఇళ్ళలో. సో ప్రతి దానికి ఇలా క్లీన్ చేయలేం కదా, అందుకని చెప్పేసి ఈ డెటాల్ సొల్యూషన్ ఉంటుంది కదా వాటర్ కలిపింది, అది స్ప్రే చేసుకొని నేను ఇలాగా ఒకసారి తుడుచుకుంటాను. సో జర్మ్స్ అనేవి రావు, బ్యాక్టీరియా ఏమి ఉండదు. చిన్నపిల్లల కింద ఆడుతుంటారు కదా, అలాంటివి ఏమి ఉండదు, క్లీన్గా ఉంటుంది. సో సింక్ ఏరియాలో కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈ సొల్యూషన్తో మీరు ఎక్కడైనా క్లీన్ చేసుకోవచ్చు, బాత్రూంలో అయినా, సింక్ ఏరియాలో అయినా, ఎక్కడైనా. సో ఏదైనా పడినా కానీ జర్మ్స్ అనేవి ఉండవు. డెటాల్ చాలా మంచిదే కదా. సో అది స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే ఏమీ పాడవదు. సో బాగానే ఉంటుంది ఇల్లు మొత్తం క్లీన్గా. సో ఇదేనండి నా వీడియో. ఈరోజు నేను నా పనులు ఎలా చేసుకుంటాను ఫ్రీ టైంలో అనేది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.